హలో ఫ్రెండ్స్, అందరూ తమ సొంత ఇంటి కల నెరవేరగానే ఇంటి ముందు అందమైన పూలతోట, ఇంటి వెనుక కిచెన్ గార్డెన్లో కూరగాయల మొక్కలు, బాల్కనీలో కుండీల్లో అందమైన మొక్కలు, ఇంకా ఓపిక ఉన్నవారు టెర్రస్ పైన అందమైన గార్డెన్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు ఇంటి ముందు భాగంలో కూడా ప్రహారీకి ఆనుకుని మొక్కలు పెంచుకుంటున్నారు. కాని చాలామందికి ఒక సందేహం ఉంటుంది: ఏ మొక్కను ఏ కాలంలో ఎక్కడ నాటాలి అని. ఈ విషయాలు తెలియకపోతే ఆశించిన ఫలితం రాదు. ఎందుకంటే కొన్ని మొక్కలకు పగటి వెలుతురు ఎంత ముఖ్యమో, రాత్రి చీకటి కూడా అంతే ముఖ్యమైనది. పగలు, రాత్రి సమయాల్లో చిన్న మార్పు వచ్చినా, కొన్ని మొక్కలు బాగా పెరిగినా కూడా పూలు మాత్రం పూయవు. అలా ఎందుకు జరుగుతుంది? దానికి కారణమేమిటి? దానికి పరిష్కారమేమిటి? ఈ వీడియోలో వాటన్నింటినీ సులభంగా, శాస్త్రీయంగా తెలుసుకుందాం. ఇక్కడ ఈ ప్రశాంతమైన భారతీయ గ్రామాన్ని చూడండి. ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలతో ఈ రహదారి ఎంత అందంగా ఉందో గమనించండి. రాత్రి సమయంలో వెన్నెల వెలుగులో కూడా ఆ పూల మొక్కలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది నగరంలోని ఒక అందమైన కాలనీ రోడ్డు. ఇరువైపులా పచ్చని మొక్కలు చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. రాత్రి అవ్వగానే వరుసగా వెలిగే ప్రకాశవంతమైన స్ట్రీట్ లైట్లు, వాటి మధ్యలో ఈ పచ్చని మొక్కలు. ఈ దృశ్యం నిజంగా కనువిందు చేస్తుంది. కానే ఒక విషయం గమనించారా? ఇవి పుష్పించే జాతికి చెందిన మొక్కలే అయినప్పటికీ ఒక్క పువ్వు కూడా కనిపించడం లేదు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? ఇక్కడ వ్యత్యాసమల్లా స్ట్రీట్ లైట్ల వెలుగు. మరి స్ట్రీట్ లైట్ల వెలుగుకి మొక్కలు పూలు పూయకపోవడానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా అంటే సమాధానం ఉందనే చెప్పాలి. ఆ సంబంధం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చైనీస్ వైలెట్ మొక్కలను నాటి దాదాపు 1 సంవత్సరం పూర్తయింది. కాని ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఒక్క పువ్వు కూడా పూయలేదు. కాని అవే మొక్కలు కొన్నింటిని మా ఇంటి టెర్రస్పై కుండీలలో నాటాము. ఆశ్చర్యంగా అవి నాటిన కేవలం 2 నెలల్లోనే అందమైన పూలతో కళకళలాడటం ప్రారంభించాయి. ఒకే రకమైన మొక్క ఒక ప్రదేశంలో కనులవిందుగా పూలు పూస్తుంటే, మరో ప్రదేశంలో మాత్రం పూలు ఎందుకు పూయవు? దీనికి అసలు కారణమేమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆసక్తికరమైన విషయం మీరే తెలుసుకుంటారు. దీనిని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఫోటో పీరియడ్ గురించి తెలుసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక రోజులో మొక్కకు లభించే పగటి వెలుతురు మరియు రాత్రి చీకటి సమయాల పొడవునే ఫోటో పీరియడ్ అంటారు. ఈ పగలు రాత్రి భూమి తన అక్షం చుట్టూ తిరగడం వల్ల ఏర్పడతాయని మనందరికీ తెలుసు. వేల సంవత్సరాలుగా మొక్కలు ఈ సహజ సమయ చక్రాన్ని అనుసరిస్తూ ఎప్పుడు పుష్పించాలి, ఎప్పుడు విత్తనాలు తయారు చేయాలి, ఎప్పుడు విశ్రాంతి దశలోకి వెళ్లాలి అనే ప్రక్రియలను నియంత్రించుకుంటూ వస్తున్నాయి. అయితే మొక్కలు ఈ సమయాన్ని ఎలా గుర్తిస్తాయి? మొక్కల ఆకుల్లో ఫైటోక్రోమ్ అనే ప్రత్యేకమైన కాంతికి స్పందించే రంగు పదార్థం ఉంటుంది. ఇది పగటి వెలుతురు మరియు రాత్రిచీకటి వ్యవధిని గుర్తించి మొక్కలో పుష్పించే ప్రక్రియను ప్రారంభించే సంకేతాలను పంపుతుంది. ఆ సంకేతాల ప్రభావంతో ఫ్లోరిజెన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ మొక్కలో పూలు ఏర్పడే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదట శాస్త్రవేత్తలు మొక్కలు పుష్పించడానికి పగటి వెలుతురే ముఖ్యమని భావించారు. కాని తరువాతి పరిశోధనలు చాలా మొక్కల్లో రాత్రిచీకటి వ్యవధే పుష్పించడాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని నిరూపించాయి. ఇప్పటివరకు మొక్కలపై వెలుతురు మరియు చీకటి ప్రభావం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మొక్కలపై స్ట్రీట్ లైట్ల ప్రభావం గురించి తెలుసుకుందాం. గ్రామాల్లో సాధారణంగా స్ట్రీట్ లైట్లు తక్కువగా ఉంటాయి. కాని నగరాల్లో మాత్రం వరుసగా అనేక స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వాటిని వెలిగిస్తారు. దీంతో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సహజ సూర్యకాంతి ముగిసిన వెంటనే రాత్రి స్ట్రీట్ లైట్ల కృత్రిమ వెలుతురు మొక్కలపై పడటం ప్రారంభమవుతుంది. ఉదయం వరకు ఉండే ఈ కృత్రిమ వెలుతురు వల్ల మొక్కలు ఇంకా పగలే కొనసాగుతోంది అని భావించి ఫ్లోరిజెన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయవు. ఫలితంగా పుష్పోత్పత్తికి ఆటంకం కలుగుతుంది.
ముఖ్యంగా దీర్ఘరాత్రి అవసరమైన పుష్పించే మొక్కల్లో పుష్పోత్పత్తిని ఆలస్యం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో పూలు పూర్తిగా రాకపోవడానికి కూడా ఇది కారణమవుతుంది. అంటే రాత్రిపూట స్ట్రీట్లైట్ల కృత్రిమ వెలుతురు మొక్కల సహజ జీవచక్రాన్ని మార్చి వాటి పుష్పించే ప్రక్రియపై గణనీయమైన ప్రభావం చూపుతుందన్నమాట. లైట్స్ వల్ల మొక్కలకు జరిగే నష్టాలు. ఈ స్ట్రీట్ లైట్స్ వల్ల మొదట జరిగే నష్టం మొక్కల్లో పువ్వులు పోయటం ఆగిపోతుంది. రెండవది, రాత్రిపూట పరాగ సంపర్కం చేసే తేనెటీగలు, సీతాకోకచిలుకలు మరియు బీటిల్స్ కాంతి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం వల్ల పుష్పాలు పరాగ సంపర్కం లేకుండానే వాడిపోతాయి. ఫలితంగా పరాగ సంపర్క కీటకాలకు ఆహారం లేకుండా పోతుంది. దీని ప్రభావం పర్యావరణ సమతుల్యత మీద పడుతుంది. పువ్వులు లేక కాయలు మరియు విత్తనోత్పత్తి ఆగిపోతుంది. మూడవది, పట్టణ శివార్లలో రోడ్ ప్రక్కన వేసే రైస్, సోయాబీన్, జాస్మిన్ వంటి పంటలు స్ట్రీట్లైట్ ప్రభావంతో పుష్పోత్పత్తి తగ్గిస్తాయి. ఫలితంగా ఆహారోత్పత్తిలో తగ్గుదల కనిపిస్తుంది. 4. నగర ఉద్యానవనాలలో లైట్స్ వల్ల మొక్కలలో పుష్పోత్పత్తి ఆలస్యం అవుతుంది లేదా లేకుండా పోతుంది. ఫలితంగా ఉద్యానవనాలు వెలవెలపోతుంటాయి. తీసుకోవలసిన జాగ్రత్తలు. ఇంటి ముందు మొక్కలు వేయాలనుకుంటే ఫోటో పీరియడ్కు స్పందించని ఈ మొక్కలు పెట్టుకోవాలి. రోడ్స్ ప్రక్కన డార్క్ స్కైలైటింగ్ ఉపయోగించి కాంతి కిందకు మాత్రమే పడేలా చేయవచ్చు. ఫోటోరిసెప్టర్లపై అంటే ఫైటోక్రోమ్పై తక్కువ ప్రభావం చూపే అంబర్ లేదా రెడ్ ఎల్ఈడీ లైట్లు వాడవచ్చు. పోర్టికోలలోనూ బాల్కనీలలోనూ మొక్కలు పెంచేవారు లైట్స్ అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేసి ఉంచాలి. ఉద్యానవనాల్లో రాత్రి సమయాలలో వెలిగించటానికి తక్కువ ఎత్తులో ఉంది కాంతిని పరిమితం చేసే ప్రత్యేక లైట్స్ను ఏర్పాటు చేసుకోవాలి. రోడ్ ప్రక్కన ఉండే వ్యవసాయ ప్రాంతాల్లో లైట్లు ఆఫ్ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది రాత్రి సమయాలలో వెలిగే లైట్స్ వల్ల మొక్కలకు ఎంత నష్టం జరుగుతుందో. తదుపరి వీడియోలో సీజన్స్ ఎలా ఏర్పడతాయి, వాటి ప్రభావంతో పగలు రాత్రి వ్యవధిలో ఎలా మార్పులు వస్తాయి, ఆ మార్పులు మొక్కల పెరుగుదల, పుష్పించే సమయాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఏ మొక్కలను ఏ కాలంలో నాటితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం. ఈ వీడియో రూపకల్పనకు నాకు ప్రేరణనిచ్చిన డాక్టర్ వోలేటి సీతాపతిరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో చూసిన వారికి కూడా ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఉద్యానవనానికి సంబంధించిన వీడియోలను నిరంతరం చూడాలంటే ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. ఈ వీడియో యువర్ డ్రీమ్ గార్డెన్ నుండి కొండలరావు ఎలిశెట్టి ద్వారా సమర్పించబడింది.